అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహాలు వేయడంలో దిట్ట. అవి ఫెయిల్ అవుతాయి, అందరికీ తెలుసు. ఆ వ్యూహాలు ఏంటో అందరికీ తెలుసు, ఆ తెలివితేటలు ఏంటో అందరికీ తెలుసు, ఆ కన్నింగ్, ఆ క్రిమినాలిటీ రాజకీయం ఏంటో అందరికీ తెలుసు. ఇట్టే కనిపెట్టేయచ్చు. వాళ్ళు వేసే పొలిటికల్ పజిల్స్ సామాన్య ప్రజలు కూడా కనిపెట్టేస్తారు. అయినా సరే వాళ్ళు ఏ కారణం అతి నిజాయితీ కారణంగానో అతి మంచితనం కారణంగానో కొన్ని వ్యూహాలు వేసి దొరికిపోతుంటారు అనమాట. తాజాగా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఒక 3 రోజుల కిందట ఒక ట్వీట్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత రోజు కూడా ఇంకో ట్వీట్ చేశారు. ఆ 2 ట్వీట్ల ద్వారా ఆయన ఇచ్చే సారాంశం ఏమిటయ్యా అంటే, పవన్ కళ్యాణ్ గారు బెస్ట్, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న నాయకుడు అవుతాడు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు సీఎం అవ్వాల్సిన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారిని పైకెత్తుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు, చంద్రబాబు గారిని టీడీపీని పదే తప్పు పడుతున్నారు, విమర్శిస్తున్నారు. సో దీనిలో వ్యూహం కనిపించట్లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేనిలో దిట్టంటే, వాళ్ళు ఒక అడ్డగోలు వాదన తెర మీదకి తీసుకొచ్చిన, ఒక అడ్డగోలు ప్లాన్ని తెర మీదకి తీసుకొచ్చిన దాన్ని సుదీర్ఘకాలం కొనసాగిస్తారు. అంటే ఈ వ్యూహాన్ని ఇప్పుడు ఎవరు నమ్మరు. ఇప్పుడు 2 ట్వీట్లు చేశారు విజయసాయిరెడ్డి గారు, ఎవరు నమ్మరు, విజయసాయిరెడ్డి గారినే తిడతారు. ఈవెన్ జనసేన పార్టీ వాళ్ళు కూడా విజయసాయిరెడ్డి గారినే తిడతారు. నీ తెలివితేటలు నాకు తెలీదా, మీ ఆలోచన మాకు తెలీదా, మీ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు అని రివర్స్లోనే కౌంటర్లు వేస్తారు. కానీ ఇదే పాయింట్లో టీడీపీకి జనసేనకు మధ్య కూటమి పరిపాలనలో ప్రతి చిన్న లోపాన్ని కూడా, ప్రతి చిన్న వ్యవహారాన్ని కూడా వైసీపీ వాళ్ళు ఎత్తి చూపితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అవుతారు, ఎమోషన్గా ఉంటారనమాట. సో ఆల్రెడీ వాళ్ళకి టీడీపీ అంటే పూర్తి స్థాయి నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది పూర్తిగా టీడీపీని నమ్మి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే కరెక్ట్ అంటారు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తున్నప్పటికీ టీడీపీని అనుమానిస్తూనే ఉంటారు. టీడీపీ పట్ల చాలామందికి, జనసేనలో ఉన్నప్పటికీ టీడీపీ పట్ల చాలామందికి అనుమానాలు ఉంటాయి. సో ఆ అనుమానాలను, ఆ అభద్రతను వైసీపీ క్యాష్ చేసుకునే అవకాశం ఉంది భవిష్యత్తులో. దానికి బీజం వేసింది విజయసాయిరెడ్డి గారు. రేపు పొద్దున్న అంబటి రాంబాబు గారో, గుడివాడ అమర్నాథ్ గారో, పేర్ని నాని గారో, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారో ఇటువంటి రెచ్చగొడితే, చిన్న అంశాలను తెర మీదకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరుగుతోంది, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, జనసేన పార్టీని అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి రెచ్చగొడితే ఏదో ఒక దశలో జనసేన పార్టీ వాళ్ళకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే నేను ఇదంతా జరుగుద్దని చెప్పట్లా. పవన్ కళ్యాణ్ గారికి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. వీళ్ళు ఎందుకు ఇటువంటి ట్వీట్లు చేస్తున్నారో, ఇటువంటి ప్రచారం చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీలో కీలక నాయకులకు తెలుసు. 2 పార్టీల మధ్య, టీడీపీ అండ్ జనసేన మధ్య విభేదాలు సృష్టించడానికి, చిన్నపాటి మనస్పర్ధలు తీసుకురావడానికి, గ్రౌండ్ లెవెల్ నుంచి, రూట్ లెవెల్ నుంచి ఆ మనస్పర్ధలు పెంచడానికి వైసీపీ వాళ్ళు ప్లాన్ వేశారు అని ఆల్రెడీ జనసేన పార్టీలో, టీడీపీలో కనిపెట్టారు. కానీ దీన్ని వాళ్ళు వైసీపీ వాళ్ళు దీన్ని కొనసాగించే కొద్దీ రాబోయే ఒక 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో వాళ్ళ ప్రయత్నం ఫలిస్తే, వాళ్ళు వ్యూహం వర్కౌట్ అయితే అప్పుడు ఈ 2 పార్టీల మధ్య చీలిక వస్తుంది. ఇదే వాళ్ళకి కావాలి. వాళ్ళ ప్లాన్ ఎందుకింత ప్లాన్ వేశారంటే, ఈ 2 పార్టీల మధ్య చీలిక వస్తేనే వైసీపీకి ఫ్యూచర్ ఉంటుంది, వైసీపీకి ఫ్యూచర్ మీద ఆశ ఉంటుంది. ఈ 2 పార్టీల మధ్య చీలిక లేకపోతే, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇదే స్ట్రాంగ్ బంధంతో ఉంటే, వచ్చే ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరూ కలిపే వెళ్తే వైసీపీ మళ్ళీ గెలవడం కష్టం, అధికారంలోకి రావడం కష్టం, అధికారానికి కావాల్సిన సీట్లు, ఓట్లు దక్కించుకోవడం కష్టం. ఆ విషయం వైసీపీకి తెలుసు, కూటమి వాళ్ళకి తెలుసు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక టీడీపీతో విభేదించి బయటకు వచ్చేస్తే కొన్ని జిల్లాల్లో మళ్ళీ ఓట్లు చీలిక ప్రభావం ఉంటుంది. ఆల్రెడీ జనసేన పార్టీ ఇంకా బలపడుతుంది. జనసేన పార్టీలో నాయకత్వం బలోపేతం అవుతుంది, గ్రౌండ్ లెవెల్లో కూడా బలపడుతున్నారు. దానికి కావాల్సిన ఆర్థిక వనరులు, ఇతర వనరులన్నీ కూడా సమకూర్చుకుంటున్నారు, హ్యూమన్ రిసోర్స్ కూడా సమకూర్చుకుంటున్నారు. సో అంటే వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీ ఇంకా బలం అవుతుంది. అప్పుడు వీళ్ళు చీలిపోతే, విడిపోతే ట్రయాంగిల్ పోటీ అవుద్ది. ఆ ట్రయాంగిల్ పోటీలో అంతిమంగా వీళ్ళిద్దరు ఓట్ బ్యాంక్ ఒకే వర్గం, ఒకే రకం ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటారు, వైసీపీ ఓట్ బ్యాంక్ ఒకే రకమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటారు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాష్ట్రంలో వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కూడా ఒకే రకమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటారు. దాన్ని మనం ఒక పేరు కూడా పెట్టాం, మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలో నేను అది ప్రస్తావించను. సో వాళ్ళ ఓట్లు వాళ్ళకి సేఫ్గా ఉంటాయి, ఈ 2 పార్టీల ఓట్లు మాత్రం చీలిపోతాయి. అది వైసీపీకి భవిష్యత్తులో లాభం చేకూరుస్తుంది. అందుకని ఇప్పటి నుంచి
ఆ కన్నింగ్ కుట్రపూరితమైన ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నారేమో అనిపిస్తోంది. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే జనసేన పార్టీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళు వేసే ట్వీట్ల పట్ల, వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం పట్ల, సాక్షిలో రాసే వార్తల పట్ల, వాళ్ళు చేసే పట్ల పట్టించుకోకపోవడం మంచిది. వాళ్ళు ఎలాగైనా సరే రెచ్చగొట్టాలని చూస్తారు, ఏ చిన్న అంశాన్ని తీసుకురావాలని చూస్తారు. వీళ్ళు దాన్ని పట్టించుకున్నారంటే మాత్రం వాళ్ళ వ్యూహం వర్కౌట్ అయినట్టే. వాళ్ళ వ్యూహం వర్కౌట్ అయిందేమంటే మాత్రం వాళ్ళు మళ్ళీ లేచినట్టే. అది చాలా కష్టం.